అంబటి రాంబాబు విషయంలో చాలా క్లియర్గా ఉన్నది ఏంటంటే ప్రభుత్వం అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళకి ఎన్ని కేసులు పెట్టి బెదిరించినా కూడా బెదరట్లేదు, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన వాయిస్, సెటారికల్గా, స్ట్రైట్గా, సూటిగా, సుత్తి లేకుండా అర్థమయ్యేలా మాట్లాడడంలో, చురక వేయడంలో ఎక్స్పర్ట్. అలాంటి వాళ్ళ గొంతు నొక్కడానికి పేర్నాని రకరకాల ప్రయత్నాలు చేశారు. అంబటి రాంబాబుని అదేవిధంగా ఆయన నోరు జారినటువంటి మాట వాస్తవం, క్షమాపణ చెప్పిన మాట వాస్తవం, ఆ కేసులో జైలుకి వెళ్ళిన మాట వాస్తవం, జైలు నుండి బెయిల్ వచ్చిన మాట వాస్తవం. బట్ ఆ తర్వాత పెడుతున్న కేసులు చూస్తుంటే అంబటి రాంబాబు బయట ఉంటే ఆయన మాట్లాడితే తమకి మైనస్ అని భావిస్తున్నట్టు కనబడుతుంది. ఓ పక్కన కాపు నాయకులు అన్నటువంటి కాన్సెప్ట్ సెంటిమెంట్ అయితే ఎవడేం చేస్తాడు, మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్నటువంటిది. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ రాకముందు కాపులకి సంబంధించినటువంటిది వేధింపు తక్కువ ఉండేది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభమో లేకపోతే హరిరామజోగైనో సెటైర్లు వేసేది కాపు నాయకులే ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్. వంగవీటి రంగాకి అంతకుముందు ఉన్నటువంటి విలువ పవన్ కళ్యాణ్ వచ్చాక తీసి పక్కన పెడతా వచ్చారు. చివరికి ప్రభుత్వం తరపున అంతకుముందు నివాళులు కూడా అర్పించినటువంటి పార్టీల తరపున ఇప్పుడు మానేసినటువంటి సిచ్యుయేషన్ ఉంది. కాబట్టి క్రమంగా పవన్ కళ్యాణ్ని కాపు లీడర్గా ఫోకస్ చేస్తున్నారు కూడా మిగతా కాపు లీడర్లు అందరూ ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి డౌన్ ప్లే దిశగా అడుగులు పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం వేధించినా తప్పు లేదు అన్నటువంటి రూట్లోకి వెళ్తుంది. ఇక్కడ కాపు అనే కాన్సెప్టే కాదు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళ గొంతు నొక్కాలంటే మాట్లాడేటటువంటి వాళ్ళని ప్రజల్ని కన్విన్స్ చేయగలిగినటువంటి వాళ్ళని తొక్కి పడేస్తే బెటర్ అన్నటువంటి రూటే కనబడుతుంది. అందుకే వరుసపెట్టి ఇప్పుడు వాస్తవంగా అయితే నిన్నటి కేసు ఉంది, బెయిల్ రాకముందు పీటీ వారెంట్ వేయాలి, కానీ బెయిల్ వచ్చాక పీటీ వారెంట్ వేయడం ఏంటి? ఒకవేళ అట్లా బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్కి సంబంధించినటువంటి ఆర్డర్ వచ్చే ముందు ఇస్తే ఇట్లాగా ఆ కేసులో బెయిల్ వచ్చినా కూడా పీటీ వారెంట్ పనికిరాదు. జైల్లో ఉంటే పీటీ వారెంట్, జైల్లో ఉన్నప్పుడైతే జైలు నుండి రిలీజింగ్కి ఆర్డర్ వచ్చాక పీటీ వారెంట్ పెట్టడం, ఆ మ్యాజిస్ట్రేట్కి ఈ విషయం చెప్పలేదు అక్కడ బెయిల్ వచ్చిందని, కాబట్టి పీటీ వారెంట్ ఇచ్చారు. లేకపోతే ఏం చేయాలి, రిలీజ్ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి. అది ఇక్కడ విచిత్రమైనటువంటి గేమ్ నడుపుతున్నారు.